హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్కీ టెక్ ట్యూబ్. చైనా తప్పిదం వల్ల ఈరోజు ప్రపంచ దేశాలు కరోనా బారిన పడి అతలాకుతలం అవుతున్నాయి. చాలామంది తమ సర్వాన్ని కోల్పోయారు. ఆ ఒక్క డ్రాగన్ తప్పిదం వల్ల ఈరోజు ఎన్నో దేశాలు నష్టాల్లోకి పోయాయి. ఇది అంతం కాకముందే చైనా మరో తప్పు చేసింది. ఈ మధ్య చైనా లాంగ్ మార్చ్ 5B అనే ఒక ర్యాకెట్ని అంతరిక్షంలోకి పంపించింది. అంతరిక్షంలో తనకంటూ ఒక సొంత స్పేస్ను దక్కించుకునేందుకు ఈ ర్యాకెట్ పంపించారని కొంతమంది చెబుతున్నారు. ఈ ర్యాకెట్ తయాని స్పేస్ మాడ్యూల్ని పెట్టి అంతరిక్షంలోకి పంపించింది. దీన్ని అంతరిక్షంలోకి 300 కిలోమీటర్ల మేరకు పంపించిన తర్వాత ర్యాకెట్ నుంచి కనెక్షన్ కట్ అవ్వడంతో లాంగ్ మార్చ్ 5B ప్రమాదానికి గురయ్యింది. దాంతో ఈ ర్యాకెట్ అదుపు తప్పి పేలిపోయింది. సహజంగా ర్యాకెట్ను పంపించినప్పుడు అది ఒకవేళ ఫెయిల్ అయినా కూడా దాని పార్ట్స్ అనేవి సముద్రంలో పడేలా స్పేస్లోకి పంపిస్తారు. కానీ చైనా తప్పు వల్ల ఇప్పుడు లాంగ్ మార్చ్ 5B పార్ట్స్ అనేవి భూమిపైన ఎక్కడ పడతాయని అర్థం కాక అందరూ తలలు పట్టుకుంటున్నారు. అయితే ఈ ర్యాకెట్ బరువు సుమారు 21 మెట్రిక్ టన్స్, అంటే సుమారు 8,54,500 కేజీలు ఉంటుందని కొంతమంది అయితే తెలిపారు. ఇప్పుడు ఆ ర్యాకెట్ పార్ట్స్ భూమిపైన ఎక్కడ పడతాయో తెలుసుకునే పనిలో ఉంది యుఎస్ స్పేస్ కమాండ్. కనెక్షన్ ఫెయిల్ అవ్వడంతో అది ఎక్కడ కుప్పకూలుతుందో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు పెంటాగాన్ సైంటిస్టులు. ఇది అలా ఉండగా హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ఎక్స్పర్ట్ జొనాథన్ మెక్డోవెల్ ర్యాకెట్ చిత్రాలు సముద్రంలోనే పడే ఛాయిస్ ఎక్కువగా ఉంది అని, ఒకవేళ భూమిపైన పడినా కూడా కేవలం విమానం కూలినట్టు ఉంటుందని అన్నారు. లాస్ట్ ఇయర్ ఇదే విధంగా మార్చ్ 5 ర్యాకెట్ కూడా ఫెయిల్ అవ్వడంతో ఇవరీ కోస్ట్లోని కొన్ని నివాస ప్రాంతాల్లో కుప్పకూలింది. దాంతో పలు గ్రామాల్లో కొన్ని ఇళ్ళు ధ్వంసం అయ్యాయి. దీంతో చైనా చేసే పనులపైన పలు దేశాలు అసంతృప్తి వ్యక్తమైతే చేస్తున్నాయి. ఇది కావాలనే చేసినట్టు కొంతమంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందో, అసలు ఆ సమయంలో ఏం జరిగిందో ఇంకా తెలియాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, కొత్త వారు ఎవరైనా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా దాని పక్కన బెల్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేసి ఆల్ పైన అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ ర్యాకెట్ ప్రమాదం ఎలా జరిగిందో అనే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్, జై హింద్.